వెల్కమ్ టు జ్యోతి ఫుడ్స్. ఈరోజు దోసకాయ ముక్కలతో పచ్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. దీన్ని ఒక 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానాన్ని కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ పచ్చడికి గట్టిగా ఉన్న దోసకాయ మీడియం సైజుది సరిపోతుంది. అది ఇంచుమించుగా 1/2 కిలో ఉంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు 7-8, కారం తక్కువగా ఉన్నదైతే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. చింతపండు 1 టేబుల్ స్పూన్ చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. వేరుశనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెప్పలు 3 వలుచుకుని ఉంచుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి. ఈ పదార్థాలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన బాండీ పెట్టుకోవాలి. వేరుశనగపప్పును బాండీలో వేసి నెమ్మదిగా 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కావాలనుకుంటే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోవచ్చు. దోసకాయని ముక్కల పచ్చడిగా ఇష్టపడే వాళ్ళు చాలా సన్నగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా మిక్సీలో వేసుకునే పచ్చిమిరపకాయలు వేరుశనగపప్పు పచ్చడిని ఈ ముక్కల పైన వేసి కలుపుకుంటే ముక్కల పచ్చడిగా తయారు చేసుకోవచ్చు. లేదంటే దోసకాయని కూడా చివర్లో మిక్సీలో వేసుకుని లైట్గా తిప్పుకోవచ్చు. ఈ పచ్చడిని మనం ఇలా 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. దోసకాయలు కట్ చేసే ముందు అది చేదుగా ఉందేమో మర్చిపోకుండా ఒకసారి చెక్ చేసుకోండి. దోసకాయ చేదుగా ఉంటే పచ్చడి అంతా పాడైపోతుంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పప్పులు చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని నెమ్మదిగా నలుపుతూ పొట్టు వేరు చేసుకోవాలి. ఈ విధంగా పప్పులుగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో గ్రైండ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసుకుందాము. వేరుశనగ పప్పులు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి. వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వీటిపైన కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ 3-4 సెకండ్ల పాటు గ్రైండ్ చేసుకోండి. ఇవి మరీ మెత్తగా నలిగితే పేస్ట్ లాగా అయిపోతాయి. ఇప్పుడు బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాము. ఈ పచ్చడికి చాలా తక్కువ నూనె సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ లేకుండా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడిని తాలింపులో వేసుకుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పచ్చడి వేగిపోయి దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయి గట్టి పడుతుంది. కావాలనుకునే వాళ్ళు కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం జ్యోతి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.